నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే గోపి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే ముగిసిపోయాయి, పోలింగ్ కూడా అయిపోయింది, అదేవిధంగా ఎలక్షన్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఆ జగన్ గారికి మోడీ గారు ఏదో హామీ ఇచ్చారంట, ఏం కంగారు పడమాకు, నేను ఉన్నా అంతా చూసుకుంటా, ప్రభుత్వం ఎవరైతేనే రాని, నీ మీద కేసులు మాత్రం ఏం కాదు, నేను చూసుకుంటా, నేను అభయం ఇస్తున్నా అని చెప్తున్నా అంట. దాని గురించి మీరేమంటారు? ఇవ్వనండి, ఇవన్నీ రకరకాల వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. కొన్ని వార్తలు చాలా భలే నవ్వు అనిపిస్తాయి. కొన్నిసార్లు ఎంత బాగుంటాయంటే వార్తలు, అరే నిజమా, అది ఇది జరిగిపోతుందా అన్నట్టుగా ఉంటాయి అసలు. ఇంకా థంబ్నెయిల్స్ అంటే మరి చెప్పక్కర్లేదు. మనం అంటే థంబ్నెయిల్స్ వల్ల చాలా మంది ఏదో అనుకుంటున్నారు, కానీ దానివల్ల ఛానల్ రెప్యుటేషన్ దెబ్బతింటుందేమో అని నా అభిప్రాయం. అంతే కదా. ఒకటే ఇప్పుడు అమ్మా పుల్లాగా ఒక 2-3 సార్లు చూస్తారు, నాలుగోసారికి టెక్స్ట్ ఒకటి ఉంటుంది, లోపల మ్యాటర్ ఒకటి ఉంటుంది అని చెప్పి స్కిప్ చేసేస్తారు. దానివల్ల వాళ్ళకే నష్టం కదా, వ్యూస్, సబ్స్క్రైబర్లు తగ్గిపోతారు. సో ఇక్కడ ఇది ఏంటంటే, మొదటిది మోడీ గారు అభయం ఇచ్చారనేది అంత ఖాళీ లేదు ఆయనకి. ఎందుకంటే ఈయన ఎలక్షన్స్ ముందే కలవడానికి వెళ్ళినప్పుడే ఆయన 1.5 అపాయింట్మెంట్ 20 నిమిషాల్లో తేల్చారన్నట్టు కూడా వార్తలో చూసాం. కరెక్ట్గా పివి నరసింహరావు గారికి భారతరత్న ప్రకటించిన టైంలో. అప్పుడే అనేది ఇప్పుడు ప్రభుత్వం ఫామ్ చేయాలి, రకరకాల ఉన్నాయి కదా, సమీక్షలు, సమావేశాలు, ఎవడెవడు వస్తాడు, ఎవడెవడు పోతాడు, అసలు ఎడ్జ్ మీద ఉంది ఎన్డీఏ. ఈ టైమే దొరకట్లేదు. పైగా మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి ఇవ్వాలి, సీనియర్లు మెయిన్ ఎవరున్నారు, మోదీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ గారు, నడ్డా గారు, ఇంకెవరు, గడ్కరియా, 4-5 ఉన్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళకపోతే ఏం ప్రాబ్లం అవుతుంది? మళ్ళీ పార్టీని పటిష్టత చూసుకోవాలి, అంతేనా? ఇప్పటికే మెజార్టీ తగ్గింది, మూడోసారి. ఇంత దీంట్లో ఆయన ఎప్పుడు మాట్లాడతాడు, ఆయనకి ఎక్కడ టైం ఉంటుంది? ఫస్ట్ థింగ్. ఇంకో వార్త కూడా విన్నాను మధ్యాహ్నం, ఏంటంటే సోనియా గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారని, ఇండియా కూటమిలో కలవమని, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సున్నితంగా తిరస్కరించారని కూడా విన్నాను. సోనియా గాంధీ గారు అంటే ఇది ఎంతవరకు నమ్మశక్యం చెప్పండి? అసలు ఆవిడే కేసులు బనాయించారు, ఆవిడ ఇన్ ద సెన్స్ ఆవిడ గవర్నమెంట్ లోనే జరిగింది. ఇంకొక మాట కాదనట్లేదు, వాళ్ళ సొంత చెల్లి షర్మిల గారు కూడా ఆ పార్టీలో ఉంది కాబట్టి ఏమన్నా వచ్చి వస్తాడేమో వస్తున్నాను అక్కడికి. లేదు, ఈవిడే చేసింది, ఈయన తిరస్కరించారన్నట్టుగా కొంతమంది వైసీపీ శ్రేణులు కూడా మాట్లాడారు. ఎంత వాస్తవం వాళ్ళకే తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ డైరెక్ట్ గా చేయదు, నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకు చేయదు అంటే, ఇప్పుడు ఖర్గే గారు ఉన్నారు ఏఐసిసి అధ్యక్షులు గారు, ఇండియా కూటమికి కూడా ఆయనే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకవేళ నెక్స్ట్ జనరేషన్ లో వీళ్ళు మాట్లాడాల్సి వస్తే రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినా మీరు అన్నట్టు చెల్లెలు ఆల్రెడీ కాంగ్రెస్ పిసిసి చీఫ్ గా ఉంది కాబట్టి ఆవిడని సంప్రదించకుండా జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళరు. ఏమరే సింపుల్ లాజిక్ కదా. మరి వెళ్ళటప్పుడు ఎలా చేస్తారు అనుకున్నారు? అయితే చేసి ఉండరు. అంటే చిన్న చిన్న ఈగోలు ఉంటాయి కదండి. మరి ఈయన కూడా ఆ పార్టీలో ఉండి బయటకు వచ్చేసి పార్టీ పెట్టి గవర్నమెంట్ ఫామ్ చేశారు కాబట్టి, అలా ఫామ్ చేయబట్టే ఆల్మోస్ట్ అలా కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయింది. ఒకటి బైఫ్రికేషన్, తెలంగాణ ఆంధ్ర విభజన. రెండోది ఈయన బయటకు వచ్చేసి, ఒకవేళ ఈయన ఉంటే ఇంకోలా ఉండేదేమో, అదే పార్టీలో ఉండి ఖచ్చితంగా ఈయన గవర్నమెంట్ ఫామ్ చేసేవాడేమో, కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అయ్యేవాడేమో, చెప్పలేము. కాకపోతే ఇట్లా అయిపోవడం వల్ల కాంగ్రెస్ ఇంకాస్త భూస్థాపితం అయిపోయే పరిస్థితికి వెళ్ళిపోయిందని కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పర్సంటేజ్ పెరిగిందిగా, ఇంచుమించు 2 దగ్గరికి వచ్చినట్టుంది, 2% దగ్గర కాంగ్రెస్ కి. అంటే నోటా కన్నా బెటర్ ఏమో నాకు తెలిసి. లాస్ట్ టైం అది కూడా తక్కువ కదా. సో అట్లా పిసిసి చీఫ్ షర్మిలా గారికి ఇచ్చినప్పుడు కూడా కొంతమంది సీనియర్ నాయకులు వ్యతిరేకించారుగా. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లా వాళ్ళకి సంబంధించి, అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించిన నాయకులు కొంతమంది రాజశేఖర రెడ్డి గారి బిడ్డకైతే వద్దు అన్నట్టు కూడా ఖండించారు. జస్ట్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ఇంప్రెషన్ లేకపోవడం వల్లే షర్మిలా గారిని ఖండిస్తే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అసలు ముందు నుంచి కాంగ్రెస్ కి ఇంప్రెషన్ లేనప్పుడు ఇంకెలా ఆహ్వానిస్తారు, ఇంకెలా ఫోన్ చేస్తారు? సో అదొక రోమరు. ఇప్పుడు మీరు అన్నట్టు మోదీ గారు అభయం ఇచ్చారంటే, చంద్రబాబు గారిని బీజేపీని కలపడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇబ్బంది పడ్డారో ఆయనే స్వయంగా చెప్పాడు. ఆయన ఇటువంటి నేపథ్యంలో మొన్న జనవరి ఎండింగ్ వరకు కూడా కూటమిలో ఈ 2 భాగస్వామి అవుతాయనేది క్లారిటీ రాలేదు కదా. వాళ్ళు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్టులు తెప్పించుకొని, అమిత్ షా గారు తెప్పించుకొని, లేదు మనకి నెక్స్ట్ అవసరం, బాబు లాంటి వాడు అవసరం, గవర్నమెంట్ వస్తుందో లేదో బొటాబొటి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అనుకున్నట్టే జరిగింది కదా. ఇప్పుడు బాబు గారు చక్రం తిప్పుతున్నారు కదా, తిప్పబోతున్నారు కదా.
అంటే మరి ఎంత హడావిడిగా ఉన్నప్పుడు బాబు గారు కూడా అక్కడ కూటమిలో ఏర్పడిన తర్వాత ఏం చెప్పారు ఫిబ్రవరి 1st వీక్లో, ఈసారి పకడ్బందీగానే కూటమి ఏర్పరచుకున్నాము. అంటే ఒకవేళ గెలిచిన తర్వాత కూటమిలో మేము భాగస్వామి అయితే మాకేంటి మీకేంటి, మా అండ లేకుండా మీరు వచ్చినా మాకు ప్రాధాన్యత ఇవ్వాలా లేదా? లాస్ట్ టైం ఫుల్ మెజారిటీ ఉందనే కదా బాబు గారు ఎంత రిక్వెస్ట్ చేసిన స్పెషల్ స్టేటస్ అవి ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు కాబట్టి 2018 బయటకు వచ్చేసాడు కదా. ఈసారి అలా కాకుండా ఏంటి అని ముందే మాట్లాడి పెట్టుకున్నాడంట. అందుకే ఆయన బయటకు వచ్చాక ఇవన్నీ చెప్పకుండా ఈసారి చాలా పకడ్బందీగా కూటమి అగ్రిమెంట్, ఒక అగ్రిమెంట్ అనుకోని పోనీ, బట్ మాట ఇచ్చిపుచ్చుకోవడం కానీ ఇట్లా చేసుకున్నాం అన్నట్టు కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇవన్నీ చూస్తే ఒకవేళ మోదీ గారు అభయం ఇవ్వాలన్నా జనసేనకి టీడీపీకి సంప్రదించకుండా ఎలా ఇస్తారు? ఆంధ్రప్రదేశ్లో పైగా ఎంత మెజారిటీ వచ్చింది, పోనీ వీళ్ళకి ఒక 120, 130 వచ్చి కూటమికి, ఆయనకు ఒక 50, 60 వచ్చా అంటే మోదీ గారు సర్లే ఆయనకు కూడా ఒక మేనియా ఉంది, ఏదో అభయం ఇచ్చాడు అనుకోవడానికి. అలా లేదు కదా, మొత్తం 90-95% మెజారిటీ వచ్చేసింది. మరి దాన్ని ఖచ్చితంగా కూటమిలో వ్యక్తులకి టచ్ చేయకుండా వెళ్ళరు కదా. మరోవైపు గారు ఏమన్నారంటే సీట్లు వచ్చినాయి కానీ మెజారిటీ ఓట్ షేర్ అయితే తగ్గించలేకపోయారని చెప్తున్నారు. ఏదైనా చెప్పొచ్చు, ఇవన్నీ చూడరు కదా, బుల్లెట్ దిగిందా లేదా. మరి అలా అయితే 19లో కూడా ఏమైంది, ఈయన 44 ఎంత వచ్చింది, టీడీపీకి 39 ఎంత వచ్చింది. మరి ఓట్ షేర్ తగ్గిందా టీడీపీ? ఒకవైపు 57, 58 నియోజకవర్గాల్లో కేవలం 15 నుంచి 3,000 ఓట్ల తేడాతోనే టీడీపీ ఓడిపోయింది. మరి దాన్ని ఏం చెప్తారు? బట్ దానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మొత్తం మీద ప్రజల తీర్పుని గౌరవిస్తున్నాం, దాని గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు, జర్నలిస్ట్ మాట్లాడుతూ. ఇప్పుడు ఈయన అలాగే అనలేదే, ప్రజలు వాళ్ళ ఆప్యాయత ఏమైందో, నేను ఎంత చేశాను వాళ్ళకు, ఎంత చూశాను, వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అంటే ఇప్పుడు దానికి కార్యకర్తలు ఎట్లా పెడుతున్నారు ట్రోల్స్. ఇంతవరకు నాయకులు ప్రజలు మోసం చేశారు కానీ ప్రజలు మోసం చేసిన నాయకుడు లేడు, ఫస్ట్ టైం జగన్ అన్నట్టు ప్రజలు మోసం చేశారంట. మరి మీకు 151 వచ్చినప్పుడు ప్రజలు మరి చంద్రబాబు మోసం చేయలేదా? సగంలో ఆగిపోయి కదా అన్ని. అప్పుడు ఎవరి వెర్షనాలు చెప్పుకుంటారు. ఓకే, ఓట్ షేరింగ్ ఉంది, ఒప్పుకుంటారు కాదంటే, బుల్లెట్ దిగిందా లేదా అంతే కదా. 200 ఓట్ల తేడాతో గెలిచినా గెలిపే కదమ్మా, ఒక్క ఓటు తేడా. మరి దానికి ఏం చెప్తాం మనం? కాకపోతే చెప్తుంటారు. అయితే నేను అన్నది ఎంత మేనియా ఇవన్నీ జరుగుతున్నప్పుడు మోదీ గారి గురించి చంద్రబాబు గారు అంత పొగిడిన తర్వాత, చంద్రబాబు గురించి మోడీ గారు పొగిడిన తర్వాత, ఒకవైపు ఇండియా కూటమి కూడా రెడీగా కాచుకొని ఉంది, జేడీయూని టీడీపీని మనం ఆహ్వానిద్దామని. ఆల్రెడీ వార్తలు కూడా వచ్చాయి, స్టాలిన్ గారు రేవంత్ రెడ్డి గారు ఫోన్లు చేశారు, జరిగాయని. ఠాక్రే కూడా కలవడానికి సిద్ధపడ్డాడంట బాబు గారిని, మీరు ఇటు వస్తే అందరూ కలిసి ఇటు వెళ్ళి చక్కగా చేసుకుందాం అన్నట్టుగా. ఇప్పుడు అదే ఠాక్రే మళ్ళీ ఎన్డీఏలోకి రావాలని ప్రయత్నిస్తారని కూడా వార్తలు వస్తుంది. ఎట్లా చెప్పుకుందాం చెప్పండి? కాబట్టి ఇవన్నీ సోషల్ మీడియా కథనాలేమో అని నా అభిప్రాయం. చంద్రబాబు గారిని బీజేపీని కలపడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇబ్బంది పడ్డారో ఆయనే స్వయంగా చెప్పాడు. ఆయన ఇటువంటి నేపథ్యంలో మొన్న జనవరి ఎండింగ్ వరకు కూడా కూటమిలో ఈ రెండు భాగస్వామి అవుతాయనేది క్లారిటీ రాలేదు కదా. వాళ్ళు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్టులు తెప్పించుకొని, అమిత్ షా గారు తెప్పించుకొని, లేదు మనకి నెక్స్ట్ అవసరం, బాబు లాంటి వాడు అవసరం, గవర్నమెంట్ వస్తుందో లేదో బొటాబొటి కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అనుకున్నట్టే జరిగింది కదా. ఇప్పుడు బాబు గారు చక్రం తిప్పుతున్నారు కదా, తిప్పబోతున్నారు కదా. అంటే మరి ఎంత హడావిడిగా ఉన్నప్పుడు బాబు గారు కూడా అక్కడ కూటమిలో ఏర్పడిన తర్వాత ఏం చెప్పారు ఫిబ్రవరి 1st వీక్లో,